భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సీకత్తుగూడెం గ్రామంలో కొప్పుల రాంబాబు అధ్యక్షతన వాడపరిచి సేవా సంఘం ఏర్పడి నేటికి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా జెండా ఎగురవేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ గౌరవ అధ్యక్షులు చింతూరు వెంకట్రావు ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా చర్ల మండల వాడపరిచి సేవా సంఘం అధ్యక్షులు ఎర్రావుల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ వాడబలిజీలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, లైసెన్సులు, శాశ్వత సభ్యత్వాలు ప్రతి ఒక్కరికి మంజూరు చేయాలని, జిల్లాలో ఎన్నో ఇసుక ర్యాంపులు నడుస్తున్నప్పటికీ వాటిలో కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వాలని, లైసెన్సులు, సభ్యత్వాల విషయంలో అధికారులు అందరినీ సంప్రదించి ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్పా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎవరూ అధైర్యపడొద్దు, ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుంది, మీ సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సంకపాప గణపతి, జిల్లా అధ్యక్షులు తోట ప్రశాంత్, ఉపాధ్యక్షులు గౌర్ల మధు, గగ్గూరు సాంబశివరావు, బద్ది శ్రీనివాసరావు, బొల్లె నాగరాజు, పానెం నరసింహారావు, గోవర్ధన్, గ్రామ పెద్దలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 25వ సంవత్సర వర్ధంతి సందర్భంగా ఆవిర్భావ దినోత్సవంగా జెండా జరిగింది. అందరూ నాకు వెంకట్రావు గారు వచ్చేసి మనం ఏం చేద్దామన్నారు. అయ్యా ఏం చేద్దామంటే మీ ఆలోచన ఎక్కడ ఉంటే అక్కడ చేద్దామన్నా. తెలంగాణ జిల్లాల్లో ఇప్పుడు 10 జిల్లాలు, 13 జిల్లాలు ఆంధ్ర, తెలంగాణ 10 జిల్లాలు, 10 జిల్లాల కలెక్టర్ల దగ్గర ధర్నాలు చేసి మా ఓడబలిజీ ఉందని నిరూపించుకొని ఇవాళ పిల్లలకి చదువుకుంటానికి సర్టిఫికెట్ గురించి దాఖలాలు ఎవరు చేసిరు? మేము కాదా? మీకు యూత్కు పగ్గాలు ఇచ్చాం, రేపు మీరు ఇంకా పరిగెడతారని మీ కాళ్ళని అమ్మటే వాళ్ళు కట్టిపడేస్తున్నారు. ఇతరులు వచ్చి కట్టిపడేస్తున్నారు. ఎందుకు కట్టేయాలా? అంత అవసరం ఏమొచ్చింది? రేపు